మీతో ఇంకో విషయం చెప్పాలి. ఏంటంటే మీషోలో మనకి ప్రోడక్ట్ కాస్ట్ ఉంటుంది కదా! కాస్ట్ మనకి తక్కువ రావాలి అంటే ఏం చేయాలి అంటే చిన్న టిప్స్ యూజ్ చేయాలన్నమాట. సో, నేను చెప్తాను. నేను యూజ్ చేసే టిప్స్. మీషో ప్రోడక్ట్స్ మనం ఆల్రెడీ తక్కువనే ఉంటాయి. ఉన్న కాస్ట్ కంటే మనం తక్కువ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నార్మల్‌గా ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటారు కదా! సో, అక్కడ నో రిటర్న్ అనే ఆప్షన్ ఉంటది. సో, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కొంచెం అమౌంట్ తక్కువవుతది. బట్ సమ్‌టైమ్స్ మనకి ఫేక్ ఆర్డర్ వస్తే అది ప్రాబ్లమ్ అవుతదనమాట. అది ఒకటి చేయొచ్చు. మీకు ట్రస్ట్ ఉంటే రేటింగ్ చూసి మీరు దాన్ని ఒకవేళ చూజ్ చేసుకోవచ్చు. లేదు అదొద్దు అనుకుంటే మీరు ఆన్‌లైన్ పేమెంట్ చేసినప్పుడు నార్మల్ క్యాష్ ఆన్ డెలివరీ కంటే ఆన్‌లైన్ పేమెంట్ చేస్తే మీకు ఒక 20-30 రూపీస్ తగ్గుతాయన్నమాట. అండ్ ఇంకొకటి కొన్ని ప్రోడక్ట్స్‌కి మనకి కాయిన్స్ వస్తాయి. అంటే మనం ఆల్రెడీ పర్చేజ్ చేసుకున్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా! ఆ ప్రీవియస్‌గా పర్చేజ్ చేసుకున్న ప్రోడక్ట్స్‌కి మనం రిటర్న్ చేయకపోతే మనకు కొన్ని కాయిన్స్ ఇస్తారనమాట. సో, ఆ కాయిన్స్‌ని కూడా మనము మనీలా కన్వర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మనకు 50 కాయిన్స్ వచ్చాయనుకుందాం. నెక్స్ట్ ఆర్డర్‌లో మనము ఆ ప్రోడక్ట్ మనం ప్లేస్ చేస్తున్నప్పుడు సో, ఈ కాయిన్స్ యాడ్ అవుతాయి. కాయిన్స్ మనకు 11 రూపీస్ యాడ్ అయినా, క్యాష్ ఆన్ డెలివరీ ఒక 20 రూపీస్ యాడ్ అయినా మనకు నియర్లీ 30 రూపీస్ సేవ్ అయినట్టే. సో, ఈ టిప్ యూజ్ చేసి తక్కువ కాస్ట్‌కి పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.